దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని సంఘమా, ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మన పట్ల ఆయన కృప చూపించాడు. అందు నిమిత్తమై ఆయన స్తుతిస్తూ ఉన్నాను. సత్యస్రవంతి అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరకు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన్న నా వందనాలు చెప్తా ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానించటం అనేటువంటిది మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ఆరోగ్యకరమైనది. రెండు మిత్రులారా, కాసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఆధ్యాత్మికంగా మనం బలపడదాం, శక్తి నొందుదాం. 1 యోహాను 5వ అధ్యాయము 13వ వచనము, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అనునదియే. మరలా చదువుతున్నాను. 1 యోహాను 5:13, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా. ఆధ్యాత్మిక జీవితంలో ధైర్యము అనేటువంటిది చాలా అవసరమైనది కదా. బైబిల్ ఖచ్చితంగా చెప్తా ఉంది, పిరికివారు దేవుని రాజ్యములో ప్రవేశింపలేరు అని. ఖచ్చితముగా ప్రతి క్రైస్తవుడు కూడా ధైర్యవంతుడై ఉండాలి. అయితే మనకు కలిగిన ధైర్యము మనలను బట్టి కాదు, కానీ దేవుని వలన మనము ధైర్యవంతులముగా ఉండాలి. ఇక్కడ అదే చెప్తుంది, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా. మనలను బట్టి మనకు కలిగిన ధైర్యము కాదు, మన శక్తి ఏపాటిది, మనం ఎంతటి వారం. దేవుని వలన మనం ఎప్పుడూ కూడా ధైర్యముగా ఉండాలి. దేనిని బట్టి అంటే ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగిననో ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. మన మనవులను ఆలకించేవాడు మానవుడు కాదు, దేవుడు. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఆయన సర్వశక్తిమంతుడు. మన మనవులను ఆయన అర్థం చేసుకోగలడు. వాటికి సమాధానం ఆయన ఖచ్చితముగా ఇచ్చి తీరుతాడు. మనం నమ్ముకుంటున్నటువంటి దేవుడు మన మనవులను ఆలకించేవాడు, వాటికి సమాధానం ఇచ్చేవాడు. బైబిల్ గ్రంథము చెప్తా ఉంది, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మన జీవితంలో ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు సాధారణంగా ఎవరో ఒక మానవుల దగ్గరికి వెళ్ళి మన కష్టాలు చెప్పుకొని వారి వలన మన కష్టాలు తీరుతాయేమో అని మనం అనుకుంటూ ఉంటాం. సాధారణంగా మానవులు అలా అనుకుంటూ ఉంటారు. కానీ దానికన్నా సర్వమానవుల కన్నా గొప్పవాడు దేవుడు కనుక మనము ఆయనను ఆశ్రయించాలి. మనము ఆయనను ఆశ్రయిస్తే, మన మనవులను ఆయనకు విన్నవిస్తే ఆయన ఖచ్చితముగా సమాధానం ఇస్తాడు. ఆయన వలన మనకు కలిగే ధైర్యం అదే. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన షరతును కూడా దేవుడు ఇక్కడ వ్రాశాడు. అదేమిటంటే, ఆ అడిగే మనవి ఆయన చిత్తానుసారమైనదై ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన కండిషన్. ఎందుకనగా మనకు ఏది అవసరమో మనకన్నా ఎక్కువగా దేవునికే తెలుసు. మనకు ఏది మేలు చేస్తాదో మనకన్నా ఎక్కువగా దేవునికే తెలుసు. మనలను ఏ స్థితిలో ఉంచితే మనము భక్తిగా బతుకుతాము అన్న సంగతి మనకన్నా దేవునికే బాగా తెలుసు. కనుక ఆయన చిత్తము మనకు మేలు చేసేది. ఈ విషయాన్ని గమనించాలి. మన జీవితము మరి బాగుండాలి అంటే మన జీవితాన్ని ఆయన చిత్తానుసారముగా మనము మరల్చుకోవాలి. మనకి ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. మన ఉద్దేశాలు, మన ఆలోచనలు, మన యొక్క స్వనీతి, ఇవన్నీ కూడా మనకు మేలు చేయదు. మనకి ఏది ఇస్తే మేలు జరుగుతుందో అది మనకన్నా ఎక్కువగా దేవునికి తెలుసు. కనుక మనము అడిగే మనవి ఖచ్చితముగా అది దేవుని చిత్తానుసారమైనదై ఉండాలి. దేవుని చిత్తానుసారము కాకపోతే మన మనవి ఆయన ఆలకించడు, దానికి సమాధానము ఇయ్యడు. ఈ వచనము యొక్క భావం అదే.
ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడు. ఓకేనండి. మరి ఈ భావనను సమర్థించడానికి మరొక వచనం కూడా సపోర్ట్ చేస్తూ ఉంది. యాకోబు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. యాకోబు వ్రాసిన పత్రిక 4:3 మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. చూసారా, ఇక్కడ దురుద్దేశముతో భోగాల నిమిత్తం అడుగుతున్నారు. భోగం అంటే ఒక విలాసవంతమైనటువంటి జీవితము. ఇలాంటి అడిగితే దేవుడు వాటిని ఇవ్వడు, మీకేమీ దొరుకుటలేదు. మనిషి బ్రతకడానికి కొన్ని అవసరాలు ఉన్నాయి. ఆహారము, ఆరోగ్యము ఇలాంటివి మనకు అవసరాలు. అవి లేకపోతే మనం బ్రతకలేము. కనుక వాటిని మనం అడగవచ్చు, అదేమీ తప్పు కాదు. బైబిల్ గ్రంథము కూడా యేసుక్రీస్తే స్వయానా చెప్పారు, మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు దయచేయము. ఆహారాన్ని అడగమని యేసుక్రీస్తే చెప్పాడు. అలాగే యాకోబు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయములో మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, సంఘ పెద్దలను పిలిపింపవలెను, నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. భూమి మీద మానవులు బ్రతకాలి అంటే ఆరోగ్యము కూడా కావాలి. స్వస్థత కొరకు మనం ప్రార్థన చేయవచ్చు, ఆహారం కొరకు మనం ప్రార్థన చేయవచ్చు. మన ఆహారాన్ని మనం భుజించాలి అంటే, ఆహారాన్ని మనం సంపాదించుకోవాలంటే ఏదో చిన్న ఉపాధియో చిన్న ఉద్యోగము మనం దేవునిని అడగవచ్చు, అదేమీ తప్పు కాదు. అలాగే మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది, అది దేవునిని అడగవలెను. ఆధ్యాత్మిక జీవితంలో అజ్ఞానము అనేటువంటిది ప్రమాదము. ఖచ్చితముగా మనందరము జ్ఞానవంతులమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవునిని అడగవలెను. జ్ఞానము కొరకు మనం ప్రార్థించాలి. అలాగే బ్రతకడానికి ఆహారము కొరకు, అలాగే ఆరోగ్యము కొరకు మనం ప్రార్థించాలి. తప్పకుండా దేవుడు మన ప్రార్థనను వింటాడు, వాటికి సమాధానం ఇస్తాడు. కానీ ఇక్కడ భోగములంటే ఒక విలాసవంతమైన జీవితము. ఈ భోగములు కానీ మన జీవితంలో వచ్చాయి అంటే మన భక్తి జీవితం నాశనం అయిపోతుంది. ఎందుకంటే మనం భక్తిగా బ్రతకాలి అంటే, మనం పరిశుద్ధముగా జీవించాలి అంటే కొన్ని శ్రమలు మనం అనుభవించాలి. దేవుని సువార్త ప్రకటించాలి, ఆయన రాజ్య విస్తరణ మనం చేయాలి అంటే శ్రమ పడాలి. శరీరము శ్రమలకు అలవాటు పడాలి. ఒక విలాసవంతమైన జీవితము, భోగాలను కోరుకునే జీవితము శ్రమలను అంగీకరించదు. శ్రమ పడకపోతే భక్తి జీవితం పాడైపోతుంది. కనుక భోగాల నిమిత్తం మీరు అడుగుతున్నారు, కానీ నేను మీకు ఇవ్వటం లేదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే భూమి మీద విలాసవంతంగా బ్రతకటం అనేటువంటిది దేవుని చిత్తానుసారము కాదు. శ్రమ పడాలి మనం. కనుక మిత్రులారా, చదవబడిన 2 వచనాల ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటి అంటే, మన మనవిని దేవుడు ఆలకిస్తాడు, ఖచ్చితముగా సమాధానమిస్తాడు. అయితే ప్రాముఖ్యమైన షరతు ఏమిటి అంటే, అది దైవ చిత్తానుసారమైనదై ఉండాలి. ఇది ఒక కోణం. మరొక కోణములో ఆలోచన చేస్తే, దైవ చిత్తానుసారమైనవి కానివి కొద్దిమంది ప్రార్థించారు, అడిగారు, దానిని వాళ్ళు పొందుకొని దాని ద్వారానే వాళ్ళు శిక్షించబడ్డారు. ఆ విధానం కూడా బైబిల్లో కనపడుతుంది. ఒక్కసారి చూడండి, 106వ కీర్తన 14వ వచనము. 106వ కీర్తన 14వ వచనము. అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. బహుగా ఆశించారట. ఆ ఆశ దేవునిని శోధించారు. దేవునిని శోధించిరి, వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను.
నన్ను మీరు శోధిస్తున్నారు, నా చిత్తానుసారము కానివి మీరు అడుగుతున్నారు అని ఆయన ఇవ్వటం మానలేదు, ఇచ్చేసాడు. ఇక్కడ ఇది కూడా మనం గమనించాలి. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగ చేసెను. ఈ విధానాన్ని కూడా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. దేవుని చిత్తానుసారమైనవి కానివి అడిగితే దేవుడు ఇవ్వడు అని పైన 2 వచనాల్లో మనం చూసాము. ఇంకొక విధానం ఏమిటంటే, దేవుని చిత్తానుసారమైనవి కానివి మనము దేవునిని బహుగా ఆశించి బాగా శోధించి అడిగామనుకోండి, దేవుడు వారికి ఇచ్చాడు. ఇచ్చి వాటి ద్వారానే ఆయన వారికి క్షీణత, వారి ప్రాణములకు క్షీణత కలుగ చేశాడు. ప్రియమిత్రులారా, దేవుని చిత్తానుసారము కానివి మనం పొందుకుంటే వాటి ద్వారానే మనము శిక్షించబడతాము, నాశనమవుతాము. ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. 78వ కీర్తన 27 నుంచి అలా 31 వరకు మనం చదువుకుంటా వస్తే చూడండి. 78వ కీర్తన 27 నుంచి అలా కిందకు చదువుకుంటా వస్తున్నాను. ధూళి ఎంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను. వారి దండు మధ్యను, వారు నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని వ్రాల చేసెను. వారు కడుపార తిని తనిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోళ్లలో ఉండగానే దేవుని కోపము వారి మీదకు దిగెను. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను. ఇజ్రాయేలులో యవ్వనులను కూల్చెను. ఇక్కడ గమనిస్తున్నారా? ధూళి అంత విస్తారముగా మాంసాన్ని, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను. వారు కడుపారా తిని తనిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. ఏవైతే వాళ్ళు కోరుకున్నారో దేవుడు ఇచ్చేశాడు. కానీ తర్వాత జరిగింది ఏంటంటే, వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోళ్లలో ఉండగానే దేవుని కోపము వారి మీదకు దిగెను. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను. ఈ సందర్భం మనకందరికీ తెలిసినదే, సుపరిచితమే. ఇశ్రాయేలీయుల ప్రయాణంలో దేవుడు చక్కగా మన్నా అనే ఆహారాన్ని ఇస్తాడు. వీళ్ళేమీ కష్టపడకుండానే ఆ ఆహారాన్ని భుజించి సంతోషముగా వీళ్ళు ఉండకుండా మాంసము మీద వీళ్ళకి కోరిక పుట్టింది. చూద్దాం ఒక్కసారి సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనము. వీళ్ళు ఏమీ ఆకలితో లేరు. వీళ్ళకి ఆల్రెడీ దేవుడు రోజు పెడుతున్నాడు, మన్నా అనే ఆహారాన్ని ఇస్తున్నాడు. అయినా సరే మాకు మాంసము కావాలి, మాంసము కావాలని వీళ్ళు అడిగారు. చూడండి, సంఖ్యాకాండము 11:4లో వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు, ఏడుస్తున్నారు ఏకంగా. వీళ్ళు అధిక మాంసాహారం, ఈ కాలంలో కూడా మాంసాహార వినియోగము పెరిగిపోయింది. నా చిన్న వయసులో ఎప్పుడూ 2 వారాలకోసారి, వారంకోసారి అలాగా మాంసాన్ని ఇంట్లో ఉండేవారు. ఇప్పుడు డే బై డే అన్నట్టుగా ఉంటుంది. మనం ఏదైనా విందులకు, ఏదైనా అకేషన్స్కి మనం వెళ్తున్నాం అనుకోండి, 3-4 రకాల అన్వీలు పెడుతున్నారు. మాంసాహారం వినియోగం పెరిగిపోయింది. 24 అవర్స్ అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు ప్రజలకు మాంసాహారంపై మోజు పెరిగిపోయింది. అందుకే రోగాలు వచ్చేస్తున్నాయి, ఈ కొలెస్ట్రాల్ అన్నీ పెరిగిపోతున్నాయి. వీళ్ళకు కూడా చూడండి, వారి అంచెనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇజ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు, ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లేను. ప్రాణం సొమ్మసిల్లిందా వాళ్ళకి? వాళ్ళు ఏమైనా ఆకలితో ఉన్నారా? దేవుడు వాళ్ళకి ఆహారం పెట్టడం లేదు. సరికదా, బానిసత్వములో ఉన్నటువంటి ఆ దేశాన్ని గురించి గొప్పగా చెప్తున్నారు. వీళ్ళు బానిసత్వములో ఉన్నారు,
అక్కడ బాధలు పడలేకపోతున్నారని వీళ్ళని దేవుడు అక్కడి నుంచి బయటకు తీసుకొస్తుంటే అక్కడే మాకు బాగుంది. అక్కడ మాకు చేపలు ఉండేవి, ఇంకేవేవో ఉండేవి. ఇక్కడ మాకు మాంసం లేదు, మా ప్రాణం బహుగా సొమ్మసిల్లిపోయింది. అంటే దేవుడు వీళ్ళకి ప్రయాణంలో వీళ్ళకి ఏ విధమైన ఆహారం పెట్టలేదండి. ఆకలితో ప్రయాణం చేయించాడా? కాదే, చక్కని ఆహారాన్ని ఇస్తున్నాడు, వాళ్ళకి మన్నాను కురిపిస్తున్నాడు. కానీ వీళ్ళకి మాంసాహార పిచ్చి పెరిగింది. అంటే దేవుని చిత్తానుసారమైనది కాని దాన్ని దేవునిని అడుగుతున్నారు, శోధిస్తున్నారు, ఏడుస్తున్నారు. పట్టుదలతో మాకు కావాలి, మాకు అక్కడే బాగుండు, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి అని దేవుని శోధిస్తున్నప్పుడు అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి, 18వ వచనములో, నీవు జనులను చూచి ఇట్లనము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసము తిందురు. యెహోవా వినినట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసము పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకుంటారు గనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. 1 దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినము వరకు, అనగా అది మీ నాసికారంధ్రములో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దాన్ని తిందురు. ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చిదమనుకుంటురి? దేవుని చిత్తాన్ని పక్కకు పెట్టేశారు మీరు. ఐగుప్తు దేశాన్ని అక్కడేదో బాగుందని చెప్తున్నారు మీరు, అక్కడ మీరు బానిసలుగా బ్రతుకుతున్నారు. మిమ్మల్ని అక్కడి నుంచి విడిపించాలని నేను ఇలా మిమ్మల్ని తీసుకొస్తుంటే అక్కడే బాగుందంటున్నారు. మీకు ఆహారం నేను ఇస్తున్నా సరే మా ప్రాణాలు సొమ్మసిల్లుతున్నాయి అంటున్నారు. సరే తినండి, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, నెల రోజులు తినండి. అంటే దేవుని చిత్తానుసారము కానిదాన్ని వాళ్ళు అడిగారు, దేవుడు వాళ్ళకి ఇచ్చేసాడు. అది విశేషం, ఇచ్చాడు. తర్వాత ఏం జరిగింది చాలా కిందకు రండి, 34, 33. ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను, యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. చూసారా, తెగులు వచ్చేసింది. 34, మాంసాపేక్ష గలవారిని జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టబడెను. మాంసాహారాన్ని కోరుకున్నారు, దేవుడు ఆహారాన్ని ఇస్తున్నా సరే వీళ్ళు అధిక మాంసాహార ప్రియులు. వీళ్ళు దేవుడు ఇస్తున్న దాంతో వీళ్ళకి తృప్తి లేదు. దేవుని చిత్తానుసారము కానిదాన్ని వీళ్ళు కోరుకొని దేవునిని శోధించి నాకు మాంసం కావాలని ఏడ్చేశారు. ఇచ్చి వాటి ద్వారానే వారికి రోగాలు వచ్చేసేలా చేశాడు దేవుడు. సో దేవుని చిత్తానుసారము కానివి మనం అడిగితే దేవుడు మనకివ్వడు అనేటువంటిది ఒక విధానం. అయితే దేవుని చిత్తానుసారము కాని దాన్ని మనము పదే అడిగి ఆయన శోధిస్తే అది ఇచ్చి వాటి ద్వారానే వారికి శిక్ష కలిగేలాగా దేవుడు చేశాడు. ఈ విధానం ఇంకా ప్రమాదకరమైన విధానము. ఇంకొక ఉదాహరణ చూద్దాం ఒక్కసారి. 1 సమూయేలు 8వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. మాకు న్యాయము తీర్చుటకే రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేసెను. ఇక్కడ మీరు గమనించారో లేదో, దేవుడు పరిపాలిస్తున్న కాలంలో సమూయేలు గారి బిడ్డలు ఏదో చెడ్డవాళ్ళని ఉంది, లేకపోతే వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళని తీసేసి ఇంకొకరిని పెట్టుము
ఇలాగేమైనా అడిగినా అర్థం ఉంటుంది. కానీ వీళ్ళు సకల జనుల మర్యాద చొప్పున లోక సంబంధమైన విధానాన్ని కోరుకుంటున్నారు. ఒక రాజు మాకు కావాలి. అది సమూయేలు దృష్టికి అంగీకారము లేదు, ఇష్టము లేదు. కానీ వీళ్ళందరూ అడుగుతున్నారు. దాన్ని దేవుని సన్నిధిలో పెట్టారు సమూయేలు గారు. అప్పుడు దేవుడు ఏమని సమాధానం ఇస్తున్నట్టు చూడండి. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. నేను పరిపాలిస్తున్నా సరే నా పాలనను పక్కకు పెట్టి నన్ను విసర్జించి సకల జనుల మర్యాద చొప్పున లోక సంబంధమైన విధానముగా ఒక రాజును కోరుకుంటున్నారు వీళ్ళు. సరే ఇచ్చే అన్నాడు. అంటే దేవుని చిత్తానుసారము కానిది వీళ్ళు అడుగుతున్నారు. కానీ దేవుడు వాళ్ళ మనవిని విని ఇచ్చేశాడు, రాజునిచ్చాడు. ఇందాక మాంసాన్ని ఇచ్చాడు, ఇప్పుడు రాజులను ఇచ్చాడు. ఇశ్రాయేలీల రాజులలో అందరూ కాదు కానీ కొందరు మరి ఇశ్రాయేలీల జనాంగాన్ని ఇబ్బంది పెట్టారు, వాళ్ళని పాడు చేశారు. కొన్ని ఉదాహరణలు మీకు చూపించాలనుకుంటున్నాను. మొదటి రాజులు 16వ అధ్యాయము 23, 25 అలా మనం చదువుకుంటా వస్తే 23, 25, 26 వచనాలు. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 31వ సంవత్సరమున ఒమ్రి ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలెను. ఆ 12 6 సంవత్సరములు అతడు తిర్సాలో ఏలెను. ఒమ్రి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన పూర్వీకులందరికంటే మరి దుర్మార్గముగా ప్రవర్తించెను. అతడు నెబెతు కుమారుడైన యెరోబాము దేనిచేత ఇశ్రాయేలు వారు పాపము చేయుటకై కారకుడై దేవతలను పెట్టుకుని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెను. దానిని అనుసరించి ప్రవర్తించెను. ఇతడు దుర్మార్గముగా ప్రవర్తించాడు. ఇతని పరిపాలనలో విగ్రహారాధన ప్రోత్సహించబడింది. దేవుని పరిపాలనలో పరిశుద్ధత ఉంటుంది. వీళ్ళు మానవుడు మాకు రాజును కావాలని కోరుకున్నారు. కానీ వాళ్ళ ద్వారానే వీళ్ళు ఇబ్బంది పడ్డారు, దేవునికి విరోధులయ్యారు. దేవునికి విరోధకరమైనటువంటి కార్యాలు జరగడానికి రాజులు కారకులయ్యారు. ఇదే చూడండి, మొదటి రాజులు 15వ అధ్యాయం 25, 26 వచనాలు. మొదటి రాజులు 15వ అధ్యాయం 25, 26 వచనాలు. యెరోబాము కుమారుడైన నాదాబు యూదా రాజైన ఆసా ఏలుబడిలో 2వ సంవత్సరమందు ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి ఇశ్రాయేలు వారిని 2 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి కీడు చేసి తన తండ్రి అనుసరించిన ఆ మార్గమందు నడచి అతడు దేని చేత ఇశ్రాయేలు వారు పాపము చేయుటకై కారకుడాయనో ఆ పాపమును అనుసరించి ప్రవర్తించెను. ఈ రాజుల వలన ఇశ్రాయేలీలు పాపులైపోయారు, దేవునికి శత్రువులైపోయారు. దేవుని చిత్తానుసారము కానివి మనం అడిగితే, దేవుణ్ణి శోధిస్తే, దేవుడిచ్చి వాటి ద్వారానే మనకు శిక్షకులుగా చేస్తాడు. ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇప్పుడు ఈ కాలంలో కూడా నేను అనేక మందిని చూస్తూ ఉన్నాను. ఏదో వాళ్ళకి కావాలని వాళ్ళు ప్రార్థన చేయమంటారు, సంఘాన్ని అంతటికీ చెప్తారు, సంఘమంతా ప్రార్థన చేస్తారు, చాలా కాలం ప్రార్థన చేస్తారు. వారు అడిగింది దేవుడు ఇస్తాడు. ఇచ్చిన తరువాత వాళ్ళు దేవుని సన్నిధికి దూరం అయిపోతారు. అలాంటి వాళ్ళను కూడా నేను చూశాను. మాకేదో కావాలి, ఏదో కావాలి, ఏదో కావాలని వాళ్ళు అడుగుతారు. అడిగిన తరువాత దేవుడు వాళ్ళకి ఇస్తాడు. ఆ ఇచ్చిన దానిని బట్టి వాళ్ళు దేవునికి దూరం అయిపోతారండి. అంటే దేవుని చిత్తానుసారము కాని దాన్ని మనం అడిగితే దేవుడు మనకి ఇవ్వడు అనేటువంటిది ఒక విధానం అయితే, ఇచ్చి వాటి ద్వారానే మనకు శిక్షకులుగా చేస్తాడు అనేటువంటిది రెండవ విధానము. కనుక మనం దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఆయన చిత్తానుసారమైనవే మనం ప్రార్థించాలి. ఈ విషయాన్ని గమనించాలి. ఆయన చిత్తము మనకు మేలు చేసేది, మనకు మేలు చేసేది. సో మిత్రులారా,
ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థనా జీవితం అత్యవసరమై ఉన్నది. అయితే ఆ ప్రార్థనలో మనం అడిగే అంశాలు, మనవులు ఆయన చిత్తానుసారమైనవా కావో అనేటువంటిది ఒకసారి మనము స్వపరీక్ష చేసుకోవాలి. అయితే ఆయన చిత్తానుసారమైనటువంటి ప్రార్థన మనం చేయాలంటే ఆయన చిత్తమును ఎరిగినటువంటి ఆయన ఉన్నారు. ఒకసారి మనం చూద్దాం. 1 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. 1 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 2:11. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుషాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవ్వనికి తెలియవు. దేవుని సంగతులు దేవుని ఆత్మకు తెలుస్తాయి, దేవుని ఆత్మకు తెలుస్తాయి, పరిశుద్ధాత్మకు తెలుస్తాయి. ప్రియ దేవుని సంఘమా, దేవుని చిత్తమును ఎరిగినటువంటి ఆయన దైవత్రిత్వములో 3వ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ దేవుడు. సో దేవుని చిత్తముని పరిపూర్ణముగా తెలిసినటువంటి పరిశుద్ధాత్మను మనం పొందుకుంటే, ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనం ప్రార్థన చేస్తే అప్పుడు ఖచ్చితముగా మన ప్రార్థన దైవ చిత్తానుసారముగా ఉంటుంది. ఆ మనవిని దేవుడు విని మనకు సమాధానమిస్తాడు, జవాబిస్తాడు. అది మనకు మేలు చేస్తుంది. అందుకే మనం పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయాలని వాక్యం చెప్తా ఉంది. యోధా వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము. ప్రియులారా, యోధా 1:20, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. మన ప్రార్థన పరిశుద్ధాత్మతో చేస్తే ఆ ప్రార్థన దైవ చిత్తానుసారముగా ఉంటుంది. అప్పుడు మన మనవిని ఆయన వింటాడు, ఖచ్చితముగా సమాధానమిస్తాడు. ఆ దైవ చిత్తానుసారమైన ప్రార్థన ద్వారా మనకు వచ్చే ఈవులు మన జీవితానికి మేలు చేస్తాయవి. కనుక పరిశుద్ధాత్మ ద్వారా మనం దేవుణ్ణి ప్రార్థించాలి అంటే దానికి ముందు మనం పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించాలి. లూకాసు సువార్త 11:13లో పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించెను. అంటే అడుగుడి ఇయ్యబడును అనే సందర్భం ఇది. పరిశుద్ధాత్మ కొరకు మనం ముందు ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపండి. ప్రభువా, నీ ఆత్మ పూర్ణులుగా నన్ను చేయండి తండ్రి. నీ చిత్తానుసారముగా నేను ప్రార్థించడానికి నీ చిత్తమెరిగినటువంటి పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించు తండ్రి. నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు అప్పుడు నేను దేవుని చిత్తానుసారముగా ప్రార్థించటం వీలవుతుంది. ప్రభువా, నా ప్రార్థన నీ చిత్తానుసారముగా ఉండాలి. అంటే ప్రార్థన కొరకు ప్రార్థన. ప్రభువా, నీ చిత్తానుసారముగా నేను ప్రార్థించాలి తండ్రి. ప్రార్థన నాకు నేర్పుమయ్యా. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో చక్కని పాట. ప్రార్థన వినడి పావనుడా, మాకు ప్రార్థన నేర్పు తండ్రి. మాకు ప్రార్థన నేర్పుమయ్యా తండ్రి. ప్రార్థించటం నేర్పించమని మనం ప్రార్థించాలి. ప్రార్థన కొరకు ప్రార్థన. అందుకే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడండి. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన మనం నేర్చుకోవాలి. ఆయన చిత్తానుసారమైనవి అడగటం మనం నేర్చుకోవాలి. ఆయన చిత్తం ఎరిగినటువంటి పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మనం ప్రార్థించాలి. అప్పుడు మన ప్రార్థన దైవ చిత్తానుసారం అవుతుంది. దేవుడు మన మనవిని వింటాడు, మనకు ఖచ్చితముగా సమాధానం ఇస్తాడు. ఆ దైవ చిత్తానుసారమైనటువంటి మనవులకు వచ్చే సమాధానము మన ఆధ్యాత్మిక జీవితానికి మేలు కలిగిస్తుంది. కనుక ప్రియులారా, దైవ చిత్తానుసారముగా ప్రార్థన చేద్దాం. దైవ చిత్తము కొరకు, దైవ చిత్తమును ఎరిగినటువంటి పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ప్రార్థన చేద్దాం. దైవ చిత్తానుసారముగా ప్రార్థన చేసి ఫలాన్ని పొందుకుందాం, ఆశీర్వదించబడదాం.
ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. ప్రేమ కలిగిన తండ్రి, మీ వలన మాకు కలిగే ధైర్యము గొప్పది తండ్రి. మీ వలన మాకు ధైర్యం వస్తుంది దేవా. మా మనవులను మీరు అంగీకరిస్తారు, వాటికి సమాధానం ఇస్తారు తండ్రి. మాకు ఏది మేలో ప్రభువా మాకన్నా ఎక్కువగా మీకే తెలుసు తండ్రి. ప్రభువా మా ప్రార్థన మీ చిత్తానుసారముగా ఉండేటట్టు సహాయం చేయి దేవా. మా స్వచిత్తాన్ని తీసివేయండి, మా సొంత ఉద్దేశాలను తీసివేయండి. పరిపూర్ణముగా మీ చిత్తానికి లోబడి మీ చిత్తానుసారముగా ప్రార్థించడానికి సహాయము చేయండి. దానికి మీ ఆత్మ సహాయాన్ని అడుగుతూ ఉన్నాం. మీ ఆత్మను పొందుకొని మీ చిత్తానుసారముగా ప్రార్థించి ఫలితాలను పొందుకునేటట్టు సహాయం చేయండి. ప్రభువా పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించండి. ఆత్మపూర్ణులై మేము జీవించేటట్టు సహాయం చేయండి. ఆత్మానుభవమును మాకు దయచేయండి. మీ చిత్తానుసారమైన ప్రార్థన చేసి పొందుకొని ఆశీర్వదించబడేటట్టు మాకు సహాయం చేయమని యేసువారి పరిశుద్ధ నామాన్ని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరిపై తోడైండునుగాక. ఆమేన్. వందనాలండి.